ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వైదిక సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వేద పారాయణదారులు, అర్చకులు, పరిచారకులు, భజంత్రీలు, వంట స్వాములు తదితర 342 ధార్మిక పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ తెలిపారు. విజయవాడ మాడపాటి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడిన ఆయన వేద పారాయణదారుల పోస్టులకు సంబంధించిన మౌఖిక పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమైనట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆలయాల్లో ఖాళీగా ఉన్న అన్ని వైదిక సిబ్బంది పోస్టులను పూర్తి పారదర్శకతతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ సెంట్రలైజ్డ్ పరీక్షా విధానం ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు. పట్టం కట్టే విధంగా కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక జరగాలనే ఉద్దేశంతో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్, ఏకీకృత రిక్రూట్మెంట్ చేపట్టాలని ఆదేశించడం జరిగింది. అందుపై సంబంధిత వేదపారాయణదారులు కానీ వేదపారాయణదారులు వివిధ శాఖలు, అదేవిధంగా అర్చకులు, పరిచారికలు, ఉపనిషత్ పారాయణదారు, రామాయణ పారాయణదారు, సప్తశతి పారాయణదారు, చండీ పారాయణదారు, ఇటువంటి అన్నిటికీ సంబంధించి దేనికి సంబంధించి ఏ పోస్టుకు సంబంధించిన అర్హతలని ఆ విభాగంలో నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ అర్హతలను నిర్దేశించుకొని, ఎందుకంటే రెగ్యులర్ రూల్స్లో ఉండేవి కాదు ఈ అర్హతలన్నీ కూడా ఆ సంబంధిత విద్వాంసులను సంప్రదించి అర్హతలను నిర్దిష్టపరచుకొని దాని ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి 344 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. 344 పోస్టులని నోటిఫికేషన్ ఇస్తే దాదాపు 5,000 దగ్గరగా 5,500 మంది అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. దాదాపు 5,500 మంది దరఖాస్తు చేయడం జరిగింది. మళ్ళీ అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళ అర్హతలను పరిశీలించి అవన్నీ కూడా విభాగాల వారీగా హాల్ టికెట్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అయితే ముందుగా ఫస్ట్ ఫేజ్లో వేదపారాయణదారుల ఎంపిక విధానాన్ని, ఎంపిక ప్రక్రియని చేపట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా సంబంధిత విద్వాంసులతో బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. పారదర్శకత కోసం మల్టీ జోన్ 1 అంటే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న అభ్యర్థులందరికీ సంబంధించి ఇంటర్వ్యూ బోర్డుల్లో కేవలం మల్టీ జోన్ 2కి సంబంధించిన వేద పండితులే ఉంటారు. అంటే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న అభ్యర్థులందరినీ కూడా పరీక్షించేది ఎవరంటే గుంటూరు జిల్లా నుంచి గుంటూరు జోను, తిరుపతి, నెల్లూరు, రాయలసీమ జోను విద్వాంసులే పరీక్ష నిర్వహిస్తారు వాళ్ళకి. అదేవిధంగా ఒక్కొక్క బోర్డులోనూ కూడా 2 వేద పండితుల్ని, ఒక అసిస్టెంట్ కమిషనర్ని, ముగ్గురితోటి బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ సామవేదానికి సంబంధించి ఉందంటే 3 బోర్డులు ఏర్పాటు చేస్తాం ఇక్కడ మల్టీ జోన్ 1 అభ్యర్థులకు సంబంధించి. అదే మల్టీ జోన్ 2 అభ్యర్థులకు సంబంధించి అక్కడ ఉన్న సంఖ్య దృష్ట్యా 2 బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందండి. మల్టీ జోన్ 2 వాళ్ళకి సీతానగరంలో ఉన్న సీతా బిల్డింగ్లో ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి. వేదపారాయణదారులకు సంబంధించి సాంప్రదాయం ప్రకారం కేవలం మౌఖిక పరీక్ష మాత్రమే ఉంటుంది. వేదంలో ప్రక్రియ అంత